ప్రతి గ్రామము సుమారు అంటే 5 నుంచి 6 సార్లు మనం తిరిగినాం. ఇప్పుడు కూడా ప్రతి ఊళ్ళో పోతాంటే వ్యక్తిగత పర్యాచారాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. అన్న చెప్పినట్లు ప్రచారం చేసే దాంట్లో కొంచెం లేట్ అయినా కూడా ఫోన్లో అంతా కూడా మనం మాట్లాడుకొని టికెట్ అనౌన్స్ అయిన వెంటనే మనం అందరినీ మాట్లాడుతూ మన ఒక టీంని సెట్ చేసుకొని రావడం జరిగింది. వచ్చి రాకనే ఇమీడియట్గా నేను సండే వచ్చిన, మళ్ళీ ట్యూస్డే మీటింగ్ చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు ఎవ్వరు కూడా ఆధారపడాల్సిన పని లేదు, ఎందుకంటే అన్నీ అరేంజ్ చేసినాం. ఖచ్చితంగా మనం గెలవబోతున్నాం, మంచి మెజార్టీలో గెలవబోతున్నాం. గ్రామాలంతా కూడా వన్ సైడ్ అయిపోయినాయి. రామసముద్రం మండలం కానీ, నిమ్మనపల్లి మండలం కానీ, ఈ పక్క రూరల్ ప్రాంతాల్లో అంతా కూడా మదనపల్లి రూరల్, రామసముద్రం మండలం, నిమ్మనపల్లిలో సుమారు 1,45,000 ఓట్లు ఉంటే వాటిలో ఖచ్చితంగా మనకి 60,000 నుంచి 63,000 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రధాన పార్టీలు ఎవరు ఒప్పుకోకపోయినా మనకు వాళ్ళతో సంబంధం లేదు. కంటిన్యూస్గా సర్వేలు జరుగుతుంటాయి, ప్రజల మార్పు కోరుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న దుష్ట కార్యక్రమాలంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా మదనపల్లిని సేవ్ చేసుకోవాలా, మదనపల్లిని కాపాడుకోవాలని దృఢ సంకల్పంతో ప్రతి ఓటర్ కూడా ఉంటాడు. మీరు ధైర్యంగా ముందుకు రావచ్చు, ఎవ్వరికి కూడా అనుమానాలు అవసరం లేదు. ప్రధాన పార్టీలకు దీటుగా అన్ని రకాలుగా కూడా మనం పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు నాకు చేయాల్సిందంతా అన్నతో రోజు టచ్లోనే ఉన్నాం. రెడ్డి సాహెబ్ అన్న అన్న కూడా మాట్లాడుతున్నాం, ఎస్కే సాహెబ్ అన్న కూడా అందరికీ మాట్లాడుతున్నాం. టౌన్ మీరు నాకు కవర్ చేసిస్తే రూరల్ అంతా కూడా నేను చూసుకుంటాను. అదే అన్నకి చెప్పిన మన ముస్లిం ఓట్స్ 36,000 ఓట్లు ఉన్నాయి ఓటర్స్. వాటిలో పోల్ అయ్యేది 30,000 నుంచి 32,000 ఓట్లు పోల్ అవుతాయి. వాటిలో కనీసం 50% అన్నా కూడా మన కాంగ్రెస్ పార్టీకి తెచ్చుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. మీరు అందరూ కూడా కృషి చేస్తే తప్పకుండా ముస్లిం సోదరులందరూ కూడా మన వైపు ఉంటారని చెప్పి నేను ఈ మధ్య గమనిస్తున్నా. మీటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కువ మదనపల్లి టౌన్కి వస్తే ఆనందపడుతూ ఉండే వ్యక్తులు ఎవరంటే ముస్లిం సోదరులే. దాంట్లో మేము అన్ని రకాలుగా కూడా ముస్లిం సోదరులకి అండగుంటాం. మనం అందరూ కూడా కలిసిమెలిసి పోతామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు తెలుసు, ఇంకంతా మనం ఈడ అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి బీజేపీకి ఓటేసినట్లు టీడీపీకి ఓటేసిన, వైసీపీకి ఓటేసిన ఈ విషయాన్ని మీరందరూ కూడా మసీదుల్లో కానీ ముస్లిం సోదరులకు అందరూ కూడా తెలియజెప్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీని ఏదైనా కూడా బడుగు బలహీన వర్గాలకి, మైనార్టీ సోదరులకి అందరికీ అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీని. ఆ విషయాన్ని తెలియజేయండి ముస్లిం సోదరులకి, ఖచ్చితంగా మనకు ఓట్లు వేస్తారు.